వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజసంఖ్యపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम्। తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ ఎస్వి భక్తిజనుల ద్వారా ప్రపంచమంతటా శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవాన్ని ప్రచారం చేస్తున్నారు. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవాన్ని, అమ్మవారిని హృదయాంతరములలో నిలుపుకున్నటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని తిలకించినటువంటి భక్తుల యొక్క భాగ్యమే భాగ్యం. స్వామివారికి చక్కగా శ్రీ పాంచరాత్రాగమానుగుణ్యంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణోత్సవటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దేవదేవుడు జగన్నాథుడైనటువంటి శ్రీనివాసుడు అమ్మవారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చడం కోసమని అమ్మవారి యొక్క సన్నిధానంలో కూడా కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల గిరులలో శ్రీనివాసుడు తన యొక్క సన్నిధానంలో శ్రీనివాస కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తే ప్రతిరోజు 12 గంటలకి దానికి ముందుగానే అమ్మవారి యొక్క కళ్యాణం. ఎందుకంటే ఇంటి యజమానికి ఎంత గౌరవం ఎప్పుడు వస్తుందంటే ఇంటి ఇల్లాలని గౌరవిస్తేనే వస్తుందండి. అందుకని స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ముందుగా అమ్మవారి యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా విశేషంగా జరిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ జగత్ప్రభువైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అపారమైనటువంటి కృప. తన భార్యని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటే భర్త యందు అభిమానం పెరుగుతుంది. భర్త యొక్క మనోభీష్టాన్ని నెరవేరుస్తుంది భార్య. సర్వకాల సర్వావస్థ యందు కూడా భర్త యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనకి సర్వవిధములా సేవ చేస్తూ ఉంటుంది. కార్యేషు దాసి అన్నారు. ఆ విధంగా అమ్మవారు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారు సేవ చేస్తుంటారు. కరణేషు మంత్రి అంటే సందర్భానుగుణ్యంగా స్వామివారికి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అది అమ్మవారిలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి లక్షణం. అంతటి భాగ్యమే ఎవరు కనిపిస్తుంది? మగవాళ్ళు చెప్పినట్లే ఆడవాళ్ళు వినాలి అని అంటారు, వినవలసిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుని వాళ్ళ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయాలి. తను ఏ పని చేయాలనుకున్నా తన భార్యతో చెప్పి భార్య యొక్క మనోభావాన్ని కూడా గ్రహించి తన యొక్క జ్ఞాపకశక్తిని మేళవించి కార్యక్రమాన్ని సుగమం చేసుకోవాలి. అది ఉత్తమమైనటువంటి ధర్మం. అట్లాంటి దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాసునికి సంతోషాన్ని కలిగింప చేయాలని అమ్మవారు తన యొక్క సన్నిధానంలోనే ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహింపజేస్తున్నారు. 2 చేతులు ఎందు కూడా పద్మములు ధరించినటువంటి ఆ తల్లి ఎందుకంటే తన చల్లనైనటువంటి ఆ చూపులతో అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి తల్లి వాళ్ళని అనుగ్రహించడం కోసమే తన చేతులు యందు పద్మకరాం ఆ అమ్మవారి యొక్క చేతులు కూడా పద్మముల వలె ఉంటాయి. ఆ ముఖం కూడాను పద్మం వల్లే శోభిస్తుందండి. అమ్మవారి చేతుల్లో ఉండినటువంటివి కూడా పద్మములే. అట్లాంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. అమ్మవారు ధరించినటువంటి ఆ పుష్పమాలలు చూడండి, మంచి సువాసనాభరితములైనటువంటి సంపెంగెలు, మంచి మల్లెపూలు, చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలంకారము,
ఆ అమ్మవారి యొక్క కాంతిని ఇనుమడింపజేస్తున్నాయి. ఏవి లేకపోయినా అమ్మవారు అందంగానే ఉంటారు, కానీ వీటన్నిటితో ఇంకా శోభాయమానంగా ఉంటారు అమ్మవారు. అట్లాంటి ఆ అమ్మవారి యొక్క కళలని ఎంత వర్ణించినా తనివి తీరదు. చూడండి, ముత్యాల హారాన్ని ఆ శిరస్సుపై చక్కగా నిండుగా అలంకారం చేసినటువంటి వారు అయ్యారు ఆ అమ్మవారు శ్రీనివాసుడికి. ఎందుకంటే తను ఎంత అందంగా ఉంటే సరిపోదు, తన భర్త కూడా అందంగా ఉండాలి. ఆ విధంగా శ్రీనివాసుడి యొక్క ఆ శిరస్సుపై అద్భుతమైనటువంటి ఆ ముత్యములతో కూడినటువంటి ఆ ఆభరణాన్ని శిరస్సు ఎందు అలంకరింపజేసి స్వామివారికి ఆనందాన్ని కలిగింపజేసినటువంటి వారు అయ్యారు. ఈ విధంగా పరస్పర అనురాగము అనేటువంటిది ఎప్పుడు వ్యక్తం అవుతుందంటే ఆ ఉభయులను చూస్తే ఆ ఆనందం అనేటువంటిది వ్యక్తం అవుతుంది. అట్లాంటి అమ్మవారిని విశేషంగా అన్నమాచార్యుల వారు తన యొక్క సంకీర్తనలో చెప్పినటువంటి వారు అయ్యారు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాల కేమరుతు. ఆ అమ్మవారికి చక్కగా అలంకారం చేస్తే ఆమె యొక్క సింగారాన్ని ఎంత వర్ణించినా తెలియదు. రోజుకొక అలంకారం చేస్తారు అమ్మవారు. అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం, ఎంత చూసినా తనివి తీరదు. ఎన్ని రకములైనటువంటి ఆభరణాలను అలంకారం చేస్తారో, ఎన్ని రకములైనటువంటి పుష్పములను చక్కగా తీర్చిదిద్దుతారో. అమ్మవారి యొక్క శిరోజముల యొక్క అలంకారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకండి అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేర్చడం కోసమే. ఆ అమ్మవారిని చూసినటువంటి ఆ తన్మయత్వంలో వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు భక్తులు అనేటువంటి వాళ్ళు. తనకి కోరిక ఉందని, ఆ కోరికని అమ్మవారికి చెప్పాలని అనే ఆలోచన కూడా ఉండదు. అమ్మవారి యొక్క అలంకారం ఏందే వాళ్ళ దృష్టి అంతా ఉంటుందండి. అంతా ప్రేమతో ఆ అమ్మవారిని తిలకిస్తూ ఉంటారు, ఆ అమ్మవారిని సేవ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఆ తల్లిని ఎంత సేవ చేసినా తనివి తీరదు. ప్రసన్నమైనటువంటి ముఖారవిందముతో శోభిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఆ వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందండి అంటే వికసించినటువంటి పద్మం వలె శోభిస్తున్నట్టు ఆ అమ్మవారి యొక్క ముఖం. ఆ అమ్మవారి యొక్క చల్లనైనటువంటి చూపులు మన యొక్క మనస్సులో ఉండినటువంటి అభీష్టములైనటువంటివి నెరవేరుస్తున్నాను అని ఆ చూపుల యొక్క భావముల ద్వారానే గ్రహించడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటాయట అమ్మవారి యొక్క నేత్రములు అనేటువంటివి. అట్లాంటి ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి సేవ చేస్తున్నటువంటి స్త్రీలకందరికి కూడాను సౌభాగ్యమును ప్రసాదిస్తుంది. మరి ఆ స్త్రీ యొక్క ప్రక్కనే భర్త కూడా దంపతులుగా పూజ చేసుకోవాలి. స్వామివారి యొక్క కళ్యాణం చేసుకోవాలంటే, అమ్మవారి కళ్యాణం చేయాలంటే మరి ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి, మగవాళ్ళు కూడా భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే మగవాడు సంపాదించి తీసుకుని వస్తేనే తన యొక్క భార్యాపిల్లల్ని పోషించుకునే శక్తి కలుగుతుంది. ఆ శక్తినిచ్చేది కూడా కనబడకుండా ఇచ్చేది అమ్మవారైతే కనబడినట్లుగా ఇచ్చినటువంటి వాడు తండ్రి జగత్ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి శ్రీనివాసుడు. ఈ విధంగా ప్రత్యక్షంగా సహకారం చేస్తాడు శ్రీనివాసుడు, పరోక్షంగా సహకారం చేస్తుంది ఆ తల్లి. ఉభయులు కూడా మనల్ని అనుగ్రహించడం కోసమే వారి యొక్క కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎందుకు నిర్వర్తిస్తున్నారంటే లోక కళ్యాణార్థంగా, సమస్త లోకములకు కూడాను శుభం చేకూరాలనేటువంటి సంకల్పంతోనే వారు కళ్యాణోత్సవం. అంటే ఈ లోకంలో ఉండినటువంటి లక్ష్మీనారాయణని ఆశ్రయించినటువంటి ఏ భక్తాదులు అయితే ఉన్నారో వారిని అందరూ కూడా అనుగ్రహించడం కోసమనే అమ్మవారు ఇక్కడ కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అట్లాంటి జగత్ప్రభువైనటువంటి ఆ శ్రీనివాసుడు ఈ చూడండి స్వామివారి యొక్క పుష్కరిణి దగ్గరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని, అంటే భార్య యొక్క అనుగ్రహం పొందాలంటే భర్త ఎంత కష్టపడాలి అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ అమ్మవారిని కళ్యాణం చేసుకోవడం కోసమని శ్రీనివాసుడు ఆ పుష్కరిణి దగ్గర ఆ పద్మ సరస్సు దగ్గర తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినటువంటి ఆ ఆలయం కూడా అక్కడే ఉంటుందండి. తపో శ్రీనివాసుడు అనేటువంటి అతడు ఎదురుగానే పుష్కరిణికి ఎదురుగానే ఉంటారు. ఆ ప్రక్క భాగంలో
పరమ భక్తాగ్రహుడైనటువంటి మహాలక్ష్మికి పరమానందాన్ని కలిగింపజేసినటువంటి సూర్యభగవానుడు ఆ పద్మసరస్సుకి ఎదురుగానే ఉంటారు. ఎదురుగా తపస్సు చేసిన శ్రీనివాసుడు, ఆ ప్రక్కని సూర్యనారాయణమూర్తి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అది నీకైతే కారణం ఏమిటండి అంటే, దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి చక్కనైనటువంటి సంపంగమాలను, సాలగ్రామాలను వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారిని నిలుపుకొని ఊరగంటితో ఆ మహాలక్ష్మి అమ్మవారిని తిలకిస్తూ ఉంటే, అమ్మవారు కూడా అర్చకెవరెళ్ళు చేస్తున్నటువంటి కైంకర్యాన్ని చూస్తున్నప్పుడు కూడా ఆ అమ్మవారు ఊరగంటితో స్వామివారిని తిలకిస్తూనే ఉన్నారు. ఆ అర్చకవర్యులు ఎంతటి భక్తి ప్రపత్తులతో శరణాగతితో ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యములైనటువంటి పదపద్మములందు ఆ తులసి దళములైనటువంటివి భక్తితో యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పారు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఒక తులసి దళమైనా, ఒక సువాసనాభరితమైనటువంటి పుష్పమైనా ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి శ్రీనివాసుని యొక్క దివ్యములైనటువంటి పదపద్మములు ఎందు ఎవరైతే సమర్పణ చేస్తారో ఆ శ్రీనివాసుని యొక్క అపారమైనటువంటి కృపను వాళ్ళు పరిపూర్ణంగా పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారనేటువంటిది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఆ శ్రీనివాసునికి ఆ అర్చకవర్యులు చేసినటువంటి ఆ సేవ ద్వారా మనం తిలకిస్తూ ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి ఆ సేవ ద్వారా ఎట్లాంటి అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నారో ఆ సేవల ద్వారానే వాళ్ళ యొక్క ముఖగౌరవములు చూస్తుంటే ఆనందం కలుగుతుంది. అట్లాంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి ధూపదీపములైనటువంటివి సమర్పణ చేస్తూ ఉన్నారు. సుషాగ స్వాహ సూర్యాగ స్వాహ చంద్రమసే స్వాహ నక్షత్రే స్వాహ సగమసర్పాగ స్వాహ కళ్యాణాగ స్వాహ అర్జునాగ స్వాహ
स्वानुरोहस्मिभिर्वावृधानः अन्तर्तिष्ठत्वमुटस्य कोपाः प्रजापतिर्देवानुसृजता एवात्मना सन्ति जागन्ता तान् विद्यते यद्वेद्यते तस्माद्विद्यते तमवृष्यते यदवृष्यते तस्माद्वृष्टिः तस्माद्यत्रैते देवते अभिप्राप्नुतः चैवास्य तत्र पापानन्यतः पृष्ठतश्च सैषामी माटुसाग्निहोत्र एव सम्पन्ना अतो आहुः सर्वेषु यज्ञकृतिष्विति मोष्यन्नव उपस्पृशेत् विद्युते विद्यमे पापानमिति अथ हृत्वोपस्पृशेत् वृष्टिरसि विष्यमे पापानमिति यक्ष्यमानो वेक्ष्वावाः दहिवासीते देवते पाप्मानन्यतः पृष्ठतश्च अत्यगोहारुणिः ब्रह्मचारिणे प्रश्नान् च प्रतिघाय परेः रक्षन्नय्यां पातिं रक्षा वेत्थसा विद्वान्न वेत्था इति तमागत्य वप्रच्छ आचार्यो माः प्राहैषीत् वेत्थसा विद्वान्न वेत्था इति सह वाच वेदेति सकस्मिन् प्रतिष्ठितमिति परोरजसीति हस्तद्यत्परोरजाकिति एष वामस परोरजाकिति होवाच एषदपति एषोर्वाग्रजाकिति सकस्मिन् प्रेषयति सत्य इति किं तत्सत्यमिति तपगिति कस्मिन् न तपगिति बल इति किं तद्बलमिति प्राण इति आस्मत्प्राणमधिपृच्छगिति माचार्यो ब्रवीदिति होवाच ब्रह्मचारी सहोवाच प्रक्षोदय्यां पातिः यद्वै ब्रह्मचारिं प्राणमत्यप्रक्षः मूर्धादेव्यपदेक्ष्यते अहमुदः आचार्यात् श्रेयान् भविष्यामि यो मा सावित्रे समवारिष्ठेति तस्मात् सावित्रेण संवदेत अजो हवि सावित्रं विदुषा सावित्रे संवदते स्वाहास्मिन् श्रियं दधाति अनहवा अस्माहसोदपन् श्रियं मन्यते अन्वस्मै श्रीस्तपो मन्यते अन्वस्मै तपो बलं मन्यते अन्वस्मै बलं प्राणं मन्यते जगदाः ज्ञानं विज्ञानं तदसा दृष्टेति एष एव दते अथगदाः प्रस्तुतं विस्तृतकौशजासं वदीति एष केवलते एष केवतान्यहानि एष रात्रिजः अथगदाः चित्रकेतुर्दाता प्रदाता सविता प्रसविताभिदास्तामन्तेति एष केवलते एषक्येवतेन्धामुहूर्ताः एष रात्रेः अथगदाः पवित्रं भवयिष्यान् सहस्रान् सहि जानरुणरुणरजागिति एष केवलते एषक्येवते मासाः एष मासाः अथगदाः अग्निष्ठाममुख्योऽग्निरजप्रजापतिः संवत्सरमिति एष केवलते एषक्येवते यज्ञकृतवः एष ऋतवः एष संवत्सरः अथगदाः इदानीं तदानीमिति एष केवलते एषक्येवते मुहूर्तानां मुहूर्ताः जनको हविदेहः अहोरात्रिः समाजगाम जमुहोचुः यो वा अस्मान् वेद जहत्पाप्मानमेति सर्वमाजरेति अभिस्वर्गं लोकं जगति नास्यामस्मिन् लोकेऽन्वंशीगत इति मानमेति सर्वमाजरेति अभिस्वर्गं लोकं जगति नास्यामस्मिन् लोकेऽन्वंशीगते एवं वेद अहीनाः स्वच्छः सावित्रं विदान्त्यकार सह हगुंसो हिरण्मय भूत्वा
स्वर्गं लोकमियाय आदित्यस्तु सायुज्यम् अपुंसो हवैहिरण्मयो भूत्वा स्वर्गं लोकमेति आदित्यस्तु सायुज्यम् एवं वेद देवभागो हस्तौतदृशः पावितं विदाञ्चकार तागो हवागदृश्यमानाभ्युवाच सर्वं पद गौतमो वेद यस्यावित्रं वेदेति सहोवाच कैशावाकसीति अयमहंसामित्रः देवानामुत्तमो लोकः लोक्यां महाविभ्रतिः एतावत्यः गौतमः यज्ञोपवीतं कृत्वाधो निपपात नमो नमः सहोवाच मा भैषीर्गौतम इतो वैते लोक इति तस्माहत्येके च सामित्यं विदुः सर्वे ते चितलोकाः अयो हवीसामित्यस्याहट्टाक्षरं पदग्निश्रियाभिषिक्तं वेद श्रियाहैवाभिषिच्यते घृगिरिति द्वे अक्षरे सूर्यगिति त्रीणि आदित्यगिति त्रीणि येन द्विसामित्यस्याहट्टाक्षरं पदग्निश्रियाभिषिक्तम् तदेवं वेद श्रियाहैवाभिषिच्यते तदेतदृचाभ्युक्तम् अक्षरे रमे व्योमन् यत्किं देवाधिविश्वे निषेदुः यस्तान्न वेदाकिविरुचा करिष्यति येत्याद्विजुस्तयिमे समासनगिति महात्मायजुषान्साम्नार्थोऽस्ति सावित्रं वेद तदेतत्परिगद्देवचक्रम् आर्त्वं भिन्नमानज्ञ स्वर्गे लोकयेति विजहद्विश्वा भूतानि सम्पश्यते आर्द्रोऽपि भिन्नमानः स्वर्गे लोकयेति विजहन् विश्वा भूतानि सम्पश्यन् यदेवं वेद सोऽशो हवैवाश्नेयः आदित्येन समाजगाम सगुंहोवाच ये हि सावित्रं विद्धि अयं वै सूर्योऽग्निपालकृष्णरमृतात् सम्भूत इति एष पावक सावित्रः य एष तपति ये हिमां विद्धि इति हैवैनन्ददुवाच इयं वावसरघा अथयो न वेद सीता अग्नौ मधुकुर्वन्
यो हवाहोरात्राणान्नामधेयानि वेद नाहोरात्रेष्वाद्यमाच्छति साङ्ख्यानन्दरसा दृष्टेति पूर्वपक्षस्याहोरात्राणाम् नामधेयानि प्रस्तुतं विष्णुतको सुता संवदीति एतावनुमाकावपरपक्षस्याहोरात्राणाम् नामधेयानि नाहोरात्रेष्वाद्यमाच्छति एवं वेद यो हवै मुहूर्तानाम् नामधेयानि वेद न मुहूर्तेष्वाद्यमाच्छति चित्रकेतुर्दाता प्रदाता समिता प्रसमिताभिशास्तानुमन्तेति एतेनुवाका मुहूर्तानाम् नामधेयानि न मुहूर्तेष्वाद्यमाच्छति एवं वेद यो हवा अर्धमासानाञ्च मासानाञ्च नामधेयानि वेद नार्धमासेर्नमासेष्वाद्यमाच्छति पवित्रं ववयिष्यान् सहस्वा सहीयानरुणरजा इति एतेनुवाका अर्धमासानाञ्च मासानाञ्च नामधेयानि नार्धमासेर्नमासेष्वाद्यमाच्छति एवं वेद यो हवै यज्ञक्रतूनाञ्च तूनाञ्च संवत्सरस्य च नामधेयानि वेद अयज्ञक्रतुषुनार्तुषुण संवत्सर आर्त्यमाच्छति अग्निष्टोमवृक्षोऽग्निरुचो प्रजापतिः संवत्सर इति एतेनुवाका यज्ञक्रतूनाञ्च तूनाञ्च संवत्सरस्य च नामधेयानि अयज्ञक्रतुषुनार्तुषुण संवत्सर आर्त्यमाच्छति एवं वेद यो हवै मुहूर्तानाम् मुहूर्तान् वेद मुहूर्तानाम् मुहूर्तेष्वार्त्यमाच्छति इदानीं तदानीमिति एते वै मुहूर्तानाम् मुहूर्ताः न मुहूर्तानाम् मुहूर्तेष्वार्त्यमाच्छति एवं वेद अथो यथा क्षेत्रज्ञो भूत्वा नु प्रविश्यान्नमति एवमेवैताङ्क्षेज्ञो भूत्वा न प्रविश्यान्नमति त एतेषामेव स लोकता गुंसायुज्यमश्नुते अपपुनर्मृत्युञ्जयति एवं वेद कश्चिद्धवा अस्माल्लोकात् प्रेत्य आत्मानं वेद अयमहमस्मीति कश्चित् स्वल्लोकं न प्रतिप्रजानाति अग्निमुद्धो हैव धूमतान्तः स्वल्लोकं न प्रतिप्रजानाति अथ यो हैवैरमग्निगं सावित्रं वेद स एवास्माल्लोकात् प्रेत्य आत्मानं वेद अयमहमस्मीति सास्माल्लोकं प्रति प्रजानाति एषौ वेवैनं तत्सावित्रः स्वर्गं लोकमभिवहति अहोरात्रैर्वा इदगं सयुद्भिः क्रियते तिरात्राय दीक्षिषत तिरात्राय व्रतमुपाकुरुति तानि हानेवं विदुषः अमुष्मिन् लोके सेमदिन्धयन्ति धीतगं हैव ससेमधिमनुपरैति अथ यो हैवैरमग्निगुं सावित्रं वेद तस्य हैवाहोरात्राणि अमुष्मिन् लोके सेमधिन्नधयन्ति अधीतगं हैव ससेमधिमनुपरैति भरद्वाजो हत्रिभिरागर्भिर्ब्रह्मचर्यमुवाच अगं हयेर्निग्रत्सविरगोंसयानम् इन्द्रौपव्रज्योवाच भरद्वाज यत्ते चतुर्थमायुर्दद्याम् किमेनेन कुर्यागिति ब्रह्मचर्यमेवैनेन चरेयमिति होवाच अगं हत्रेन् गिरिरूपान् विज्ञातानि वदर्शयाञ्चकार तेषाकं हैकैकस्मान् मुष्टिना ददे सहोवाच भरद्वाजेत्यामन्त्र्य वेदा वा एते अनन्ता वै वेदाः एतद्वा एतैस्त्रिभिरायुर्भिरन्नवोचथाः अथ त इतरदननोक्तमेव एहिमं विद्धि अयं मे सर्वविद्येति
तस्मै हैतमग्निगो सावित्रमुवाच तगोहविदित्वा अमृतो भूत्वा स्वर्गं लोकमियाय आदित्यस्य सायुज्यम् अमृतो हैव भूत्वा स्वर्गं लोकमेति आदित्यस्य सायुज्यम् यदेवं वेद एषो एव त्रयी विद्या यावन्तकं हवै त्रय्या विद्यया लोकं जयति तावन्तं लोकं जयति यदेवं वेद अग्नेर्वा एतानि नामधेयानि अग्नेरेव सायुज्यकौशलकतामाप्नोति यदेवं वेद वायोर्वा एतानि नामधेयानि वायोरेव सायुज्यकौशलकतामाप्नोति यदेवं वेद इन्द्रस्य वा एतानि नामधेयानि इन्द्रस्यैव सायुज्यकौशलकतामाप्नोति यदेवं वेद बृहस्पतेर्वा एतानि नामधेयानि बृहस्पतेरेव सायुज्यकौशलकतामाप्नोति यदेवं वेद प्रजापतेर्वा एतानि नामधेयानि प्रजापतेरेव सायुज्यकौशलकतामाप्नोति यदेवं वेद ब्रह्मणो वा एतानि नामधेयानि ब्रह्मण एव सायुज्यकौशलकतामाप्नोति एवं वेद स वा एषोऽग्निरपक्षपुच्छो वायुरेव तस्याग्निर्मुखम् असावादित्यशिरः स यदेते देवते अन्तरेण तत्सर्वगो सीव्यति तस्मात् सावित्रः असो आदित्यः नावीति अरोचता तस्मै देवाः प्रायश्चिद्देव ऐच्छन्ने तस्मै एतं सोमारौद्रमिति सोमारौद्रं शरं निरति अवपन्ने तेन एव अस्मिन् रुचं अदधो यः ब्रह्मवर्चस काम इति ब्रह्मवर्चस कामः स्यात् तस्मै एतं सोमारौद्रमिति सोमारौद्रं शरं निरति वपेते सोमं च एव रुद्रं च स्वेन भागधेयेनेति भागाधेयेन उपेति धावति तौ एव अस्मिन् ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसा दत्तः ब्रह्मवर्चसीति ब्रह्मवर्चसी एव भवति दिश्या पूर्णमास इति दिश्या पूर्णमासे निरति वपेते वै दिश्यः सोमः पूर्णमास इति पूर्णमासः साक्षादिति साक्षात् एव ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् अवेति रुन्दे परिश्रित इति परिश्रुतेः या जगति ब्रह्मवर्चसस्येति ब्रह्मवर्चसस्य परिगृहीत्या इति परिगृहीत्यैः श्वेतायैः श्वेतवत्साया इति श्वेतावत्सायैः दोग्धम् अधितम् आज्यम् भवति आज्यं प्रोक्षणमिति प्रोक्षणम् आज्येनामार्जयन्तेः यावदेव ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं तद् सर्वं करोति अदिति ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं क्रियते इति आहुः ईश्वरः दुश्चर्मेति दोचर्मा सपितोः मानवी इति रुचो धाय्ये इति कुर्यात् यदेवैक्यं च मनः अवदते भेषजम् एव अस्मै करोति इति विभीजात् दुश्चर्मेति दोचर्मा भविष्यामि इति सोमापौष्णमिति सोमापौष्णं क्षरं निर्जीवपेते सौम्य वै देवतया पुरुषः पौष्णाः पशवः त्वया एव अस्मै देवतया पशुभिरिति पशुभिः त्वचं करोति न दुश्चर्मेति दुःचर्मा भवति सोमारौद्रमिति सोमारौद्रं क्षरं निरतिवपेते प्रजाकाममिति प्रजाकामः सोमः वै रेतोधा इति रेतः धाः अग्निः प्रजानामिति प्राजानां प्रजनयति प्राणिता सोमः एव अस्मै रेतः धाति अग्निः प्रजामिति प्राजामेति जगति विन्दते प्रजामिति प्राजां सोमारौद्रमिति सोमारौद्रं शरं निरतिवपेते अभिचरन्नित्यभिचरन्ये सौम्यः वै देवतया पुरुषः एषः रुद्रः यत् अग्निः स्वायाः एव येनम्
देवतायै निष्क्रियेति क्रिया रुद्रायापीति दधाति ताजग आर्त्योः येति रक्षति सोमारौद्यमिति रौद्रां शरां नरदेवपेते जोगामयावीतिज्योग आमयावी सोमं वै एतस्याः सह गच्छति अग्नेव शरीरं यस्य जोग आमयति सोमाः देवास्यानसंहो निष्क्रीणादीतिनिः क्रीणाति अग्नेः शरीरम् उत यदि इता सुरतीता असुः भवति जीवति एव सोमा रुद्रयो ऋति सोमा रुद्रयोः वै एतं प्रसिद्धं होता निर्दिखिदति सः ईश्वरः आर्त्यम् आर्तो ऋजा अर्थः अनन्वान् होत्रा तेजः वह्नि वै अनन्वान् वह्निः होता वह्निना एव वह्निम् आत्मानं शृणोति सोमा रौद्रमिति सोमा रौद्रं शरं निरतिवपेते यः कामयेता स्वे अस्मैः आयतन इत्यायतने भ्रातृव्यं जनयेयं इति वेदिं परिगृह्येति परिगृह्यार्थम् उद्धन्यादित्युत अन्यात् अर्थं न अर्थं परेशः तृणीयात् अर्थं न अर्थं युद्धस्य अभ्यादध्यादित्यभिः आदध्यात् अर्थं न स्वे एव अस्मैः आयतन इत्यायतने भ्रातृव्यं जनयति संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानते संकल्पमानं प्रकल्पमानं उपकल्पमानं उपकृतां श्रेयोवसीय आयत् सम्भूतं भूतं विद्याकेतु प्रभानाभान् सम्भान् ज्योतिष्माकस्तेजस्वानादपग्रस्तपन्नभिगमन् रोचनो रोचमानः शोभनः शोभमान कल्याणः నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలక
నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
ఇంద్రం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ఉపేతే మారుతం సప్తకపాలమితి సప్తాకపాలం గ్రామకామగితి గ్రామకామః ఇంద్రం చాయేవ మరుతః చ స్వేనా భాగధేయేనేతి భాగధేయేన ఉపేతి ధావతి ते जैवास्मै సజాతానితి సాజాతానే ప్రేతి గచ్చంతి గ్రామే ఏవ భవతి ఆహవనీయగిత్యాహవనీయే ఐంద్రం అధీతి సగతి కారః పత్యగతి కారః మారుతం పాపవస్యసేతి పాపవస్యస్య విధృత్యాగతి విధృత్తిః సప్తకపాలగితి సప్తాకపాలః మారుతః భవతి సప్తగణా ఇతి సప్తాగణాః వై మరుతః గణసగతి ఏవ అస్మిః జాతానితి సాజాతాన్ అవేతి రుంధేః అనోచ్యమానగిత్యనోచ్యమానే ఏతి సాధకతి విసంహ ఏవ అస్మైః అనువర్త్మానమిత్యనో వర్త్మానం కరోతి ఏతాం ఏవ निरति वपेते యః కామకేతా క్షత్రాయ చ విషే చ సమదమితి సామదం దధ్యాం ఇతి ఐంద్రస్య అవద్యం నిత్యవాద్యన్ బ్రూయాత్ इन्द्रायान्विति బ్రూహి ఇతి ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూయాత్ मरुतः యజ ఇతి మారుతస్య అవద్యం నిత్యవాద్యన్ బ్రూయాత్ मरुद्भ्य మరుద్భ్యగితి इति మరుద్ मरुद्भ्यः అన్వితి अन्विति బ్రూహి ఇది ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూయాత్ ఇంద్రం యజ ఇది స్వే ఏవ ఏభ్యః భాగధేయగితి భాగధేయే समदमिति समदं ददाति దదాతి విద్రగుంహాణా ఇది విద్రగుంహాణాః తిష్టంతి ఏతాం ఏవ నిరతి वपेते యః यः కామయేతా కల్పేరన్ ఇతి గదా దేవతమితి గథా देवतम् अवदायेत्यवादाय యథా यथा దేవతమితి యథా దేవతం యజేతే భాగధేయేనేతి భాగధేయేనాయేవాయేనానే యథా देवतमिति యథా यथा యతం కల్పయతి కల్పంతే ఏవ ఐంద్రం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిరతివపేతే వైశ్వదేవమితి వైశ్వదేవం ద్వాదశకపాలమితి ద్వాదశాకపాలం గ్రామకామ ఇతి గ్రామకామః ఇంద్రం చ ఏవ విశ్వాన్ చ దేవాన్ స్వేన భాగధేయేనేతి భాగధేయేనోపేతి ధావతి తే ఏవ అస్మైః సుజాతానితి సాజాతాన్ ప్రేతి గచ్చन्ति గ్రామే ఏవ भवति ఐంద్రస్య అవదాయేత్యవాదాయ వైశ్వదేవస్యేతి వైశ్వదేవస్య అవేదిద్యేతే అథ ఐంద్రస్య పూర్ణాహుతిముత్తమాన్యహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా